కోసం టీటీడీ యాజమాన్యం విస్తృత ఏర్పాట్లు చేశారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అవకాశం కల్పిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి టికెట్స్ జారీ చేస్తామని తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. స్వామిని దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి కూడా తిరుమల తిరుపతికి భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. ఈ భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీవాణి అలాగే 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. అయితే సర్వదర్శనం వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఫ్రీ దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను తిరుపతిలో పెద్ద ఎత్తున టీటీడీ చేపట్టింది. ముఖ్యంగా తిరుపతి నగరంలోని 9 ప్రాంతాల్లో భక్తులకు 10 రోజుల పాటు సర్వదర్శన టోకన్లను మంజూరు చేస్తుంది. ఈ ఉదయం 3 గంటల నుంచి కూడా ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని చర్యలను కూడా టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తూ భక్తులకు సర్వదర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఈ రోజు నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని టీటీడీ నిర్వహించబోతుంది. ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని జనవరి 1వ తేదీ వరకు కూడా కొనసాగించనుంది. దీనికి సంబంధించి రోజుకు 42,000 మంది భక్తులకు ఉచిత దర్శనాన్ని కల్పించే విధంగా కూడా టికెట్లను మంజూరు చేస్తుంది. ఒక్కొక్క రోజుకి 42,000 మందికి చొప్పున 10 రోజులకి 4,23,500 మంది భక్తులకు దర్శన టోకెట్లను ఇక్కడ తిరుపతి నగరంలో అందజేస్తున్నారు. అయితే ఈ టికెట్లకు సంబంధించి అంటే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అనేటువంటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమైతే ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి దర్శనానికి అలాగే ద్వాదశి దర్శనానికి శని ఆదివారాల్లో ముఖ్యంగా కీలకమైన రోజులు కాబట్టి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా నిన్న మధ్యాహ్నంకే ఈ టోకన్లు జారీ చేస్తున్నటువంటి తిరుపతిలోని కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకొని ఉదయం 3 గంటల నుంచే కూడా దర్శనం టోకెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం 26వ తేదీకి సంబంధించి టికెట్లను భక్తులకు టీటీడీ ఉద్యోగులు అందజేస్తున్నారు. దీంతో అంటే 1వ తేదీ వరకు ఇవ్వాల్సినటువంటి కోట రోజుకు 42,000 చొప్పున ఈ టికెట్లను టీటీడీ భక్తులకు అందజేస్తుంది. ముఖ్యంగా ఆధార్ కార్డు అందజేసి తమ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఒకేసారి తీసుకొని అదే సమయానికి భక్తులందరినీ కూడా దర్శనానికి అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వీరందరూ కూడా మనం చూడొచ్చు భక్తులంతా కూడా తాము ఎంతో అంటే ఇష్టంగా తమ ఇష్ట దైవమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ఆసనమైన టికెట్లను ఇప్పటికే పొందుతున్నట్లు చెప్తున్నారు. ఈ టికెట్లు పొందే క్రమంలో టీటీడీ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సంతృప్తిని భక్తులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము ఏదైతే 1-2 రోజులు కాకుండా ఏకంగా 10 రోజులు టీటీడీ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లను చేయడంతో ఈ తొక్కిసలాట లేదా భక్తులకు తమకు శ్రీవారి దర్శన భాగ్యం దక్కలేదనే బాధ లేకుండా చేసినందుకు మాత్రం ఒకవైపు టీటీడీ భక్తులంతా కూడా కొంత వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా టికెట్లు పొందినటువంటి భక్తులంతా కూడా ఏ డేట్కి తమకు వచ్చింది ఏమి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి భక్తులతో మరింత మాట్లాడుతుంది. எப்போ இங்கே வந்தது டிக்கெட் காலையில் 9:30க்கு வந்தாச்சு. இப்போது 11:30க்கெலாம் டிக்கெட் கிடச்சிச்சு. ஃப்ரீயாக இருந்தது, நல்லா கவனிச்சாங்க, సూపర్. టికెట్లు పొందుతున్న తీరు టీటీడీ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలను భక్తులను అడిగి తెలుసుకుందాం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా భక్తులు స్థానికులకే కాకుండా నాన్ లోకల్స్కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మొదటి 1-2 రోజుల్లో దర్శన భాగ్యం కల్పించుంటే బాగుండేదనేది కూడా ఉద్యోగస్తులైనటువంటి భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎన్ని గంటలకి టికెట్లు దొరికాయి? దొరుకుతుంది పొద్దున్నే 26వ తారీఖు టికెట్ ఇచ్చినారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక నుంచి వచ్చాము, కస్తూరి నగర్ నుంచి వచ్చాము. కర్ణాటక నుంచి. పర్వాలేదు సార్, జల్దీ ఇచ్చిండ్రు. సేమ్ అందరూ ఫ్రెండ్స్. టీటీడీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి సాక్షి పేపర్లో. ఈరోజు 22వ తారీఖు 2 గంటల నుంచి టికెట్లు ఇస్తామని. ఎంతో దూరం నుంచి వేయి ప్రయాసాలు ఎదుర్కొని వస్తారు ఇక్కడికి జనం. వాళ్ళందరికీ మీ ముందు రోజే మీ వాళ్ళందరికీ ఇచ్చుకుంటే వచ్చిన వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు 23 అంటే వైకుంఠ ఏకాదశి అని అందరూ పోవాలనుకుంటారు. నువ్వు టైం ఎందుకు చెప్పావు? ముందే ఇచ్చేవాడు ఎందుకు చెప్పాలా? ఒక పద్ధతి లేదా, పాడు లేదా?
టైమింగ్ అనేది ఇవ్వకూడదు. ఆ టైమింగ్ అనే మేము ఈ టైంకి వచ్చినాం. It is worst అండి. On the part of TTD it is worst. Every time they are doing the same mistake. Every time they are telling that some time is they are giving, but they are giving too earlier. Because of what the reason we don't know. Because the long distance people are inconvenienced because of this nonsense. ముఖ్యంగా భక్తులు అంతా కూడా టికెట్లు క్యూ లైన్లలో మొదట అంటే రేపు ఎల్లుండికి సంబంధించినటువంటి దర్శనానికి ఏదైతే ఏకాదశి ద్వాదశికి సంబంధించిన ఉన్నాయో ఆ టైంకి మాత్రము మొదట నిన్న మధ్యాహ్నం నుంచే భక్తులంతా కూడా చేరుకోవడంతో ఈ కేంద్రాల వద్ద భారీగా భక్తులు ఎదురు చూసాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఉదయం నుంచి భక్తులకు టికెట్లు జారీ చేయడంతో అంటే యాక్చువల్లీ ఈరోజు మధ్యాహ్నం నుంచి టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించినప్పటికీ కూడా నిన్నటి నుంచే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కేంద్రాలకు తరలి రావడంతో ఈరోజు ఉదయం 3 గంటల నుంచే కూడా ఈ దర్శన టికెట్లు చేయడంతో ఈ మంజూరు చేస్తుండటంతో ఈ కేంద్రాల వద్ద టికెట్లు జారీ చేసే కేంద్రాల వద్ద భక్తుల సంఖ్య ఈ ప్రస్తుతం పలచబడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 26వ తేదీకి టికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు అంటే 42,000 కన్నా మించి సర్వదర్శన టికెట్లు ఇవ్వడం లేదు. ఇప్పటికే ప్రోటోకాల్ దర్శనాలకు సంబంధించి కూడా పరిమితులు విధించింది. అలాగే శ్రీవాణి టికెట్లు అలాగే ప్రత్యేక దర్శనమైనటువంటి 300 రూపాయలకు కూడా పరిమితులు విధించి ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచినటువంటి టీటీడీ సర్వదర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం రోజుకు 42,000 మందికి మించకుండా టికెట్లు మంజూరు చేస్తుంది. దీంతో రేపటికల్లా ఈ 10 రోజులకు సంబంధించినటువంటి టికెట్లు కంప్లీట్గా పూర్తి స్థాయిలో అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ పళనితో మునిరాజు 99.